శత్రుఘ్నుడు ఒకరికొకరు నీడలా వెన్నంటి ఉంటున్నారట. ఒకరికొకరి మీద పరస్పరమైనటువంటి అపూర్వమైన అనురాగం వారిది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లాగా అందరూ అన్నదమ్ములు ఉండాలని వారు ఆదర్శాన్ని నిరూపించిన అన్నదమ్ములే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారి అందచందాలు, పరాక్రమము, తెలివి, వారి శౌర్యము వర్ణించడానికి 1000 తలలున్న ఆదిశేషుని కూడా తరం కాదట. అంత గొప్ప పరాక్రమవంతులు. దశరథ మహారాజు 60,000 ముదివద్దైన వయసులో తనకు కలిగినటువంటి ఆ సంతానాన్ని చూసి ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడట. ఆహా, నాలాంటి అదృష్టవంతుడు ఈ 3 లోకాల్లో ఉండడు కదా, నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను, ఇలాంటి మహారథులైన కుమారులు నాకు జన్మించారు అని మీసం దువ్వుతున్నట గర్వంతో దశరథ మహారాజు. ఏ తండ్రికైనా అలాంటి ముదుసలి వయసులో శౌర్యము, పరాక్రమము, బలవంతులు, తేజోవంతులైన కుమారులు కలిగారంటే వాళ్ళ ఆనందాన్ని ఎవరు పట్టజాలరు కదా. అలాంటి ఆనందంతో జీవిస్తూ ఉన్నాడు దశరథ మహారాజులు 4 పుత్రులతో మహదానందంతో అయోధ్య నగరంలో ఉంటూ ఉండగా ఆయన ఎలా ఉన్నాడు, అయోధ్య నగరాన్ని ఎలా పాలిస్తున్నాడు ఆ ప్రభు. శ్రీమదయోధ్యాపురమున దశరథ భూమీశ్వరుడొక వేళ శ్రీలక్ష్మికి ఆలవాలమైనది, సిరి సంపలతో తూగుతున్నటువంటిది అయోధ్య నగరం. అలాంటి అయోధ్య నగరంలో పుత్రోత్సాహంతో సకల సామంతరాజులు కప్పములు కట్టుతుండగా సుధర్మ అనే ఆస్థానములో దేవతల యొక్క రాజైనటువంటి మహేంద్రుడు ఎలా అధిష్ఠిస్తాడో అలాగే నవరత్న కష్టమైనటువంటి సింహాసనమునందు తన కుల గురువైనటువంటి వశిష్ఠ మౌనితో కలిసి కొలువుదీరి ఉన్నాడు దశరథ మహారాజు. అప్పుడు ఏతించాడు మన కౌశిక ముని ఆ సభకు. ఆయన రూపాన్ని చాలా చక్కగా వర్ణించారు నారాయణదాసు గారు. ముడివడి గడ్డము మోకాళ్ళ నరయగా మడమల వల్ల జడలు దగుల మొల చుట్టు పులితోలు ముంజేత జపమాల అడుగులను బావు కోళ్ళ మరుచుండ నివురు గప్పిన నిప్పులాగునా బూది పూసిన బంగారు బొంది మెరయ వెడద నొసటి మీద నిడుద చంద్రమ పొట్టు చెవుల రుద్రాక్షముల్ చెలువు మీరా బ్రహ్మ తేజంబు దిక్కుల ప్రజ్వరిల్లా సూపరకున్ భయమున్ భక్తి ఏపు మిగుల వచ్చి రాజసత్కృతుడై పలికనిట్లు మధుర మేఘ గంభీర సంభాషణములా ఎలా ఉన్నాడు ఆయన? మోకాళ్ళ వరకు వేలాడే గడ్డం, మడమల వరకు వేలాడుతున్నటువంటి జడం, ముల చుట్టూ నడుము చుట్టూ పులితోలు ధరించాడు. మెడలో రుద్రాక్షమాల, చేతిలో జపమాల, బంగారు వన్నెతో మెరిసే శరీరానికి విభూతి పూత పూశాడట. విశాలమైన పాలభాగంపై చక్కని
గంధపు బొట్టు అర్ధచంద్రాకారంలో ధరించాడు. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం అన్నట్టు ఆయన ఎలా ఉన్నాడు? అపర శివుని వలె ఉన్నాడట కౌశికముని. చూసేవారికి భయము భక్తి రెండూ కలిగే విధంగా ఉన్నటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు సభలోకి ప్రవేశించి ఆయనతో సత్కృతుడై ఇలా అంటున్నాడు: మీ సాయము కోరుటకిటు వచ్చితి, మీ సాయము కోరుటకిటు వచ్చితి, నే యజ్ఞమొకటి తలపోసి, మీ సాయము కోరుటకిటు వచ్చితి, వాసగుండైన నీకు సమానమా బలిర నీవు పుట్టిన రాశి, సాయము కోరుటకి వచ్చితి. మహారథుల నల్లుర కొడుకుల అడుగు ముసలివై కన్నావు, మహారథుల నల్లుర కొడుకుల అడుగు ముసలివై కన్నావు, అహము జగము సాటిలేని అదృష్టమున మనుచున్నావు, మహారథుల నల్గుర కొడుకులను అడుగు ముసలివై అన్నావు, అహము జగముల సాటిలేని అదృష్టమున మనుచున్నావు, మీ సాయము కోరుటకిటు వచ్చితి, ఏ యజ్ఞమొకటి తలపోసి, మీ సాయము. రాజా దశరథ, నీ సహాయం కోరి వచ్చానయ్యా నేను ఈరోజు. నేను లోక సంరక్షణార్థం, విశ్వ కళ్యాణం కోసం మీరు ఎలా యజ్ఞం చేస్తున్నారో ఆయన కూడా అలా యజ్ఞం చేస్తూ ఉన్నాడట. యజ్ఞం యొక్క ఫలం ఎందుకు? విశ్వశాంతి కొరకు, విశ్వ కళ్యాణం కొరకు. ఇలాంటి యజ్ఞ యాగాదులు ఈరోజు భారతదేశంలో నిర్వహించబడుతున్నాయి కాబట్టే ధర్మము ఈ మాత్రమైన మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటి యొక్క వైబ్రేషన్స్, ఈ తరంగాలు ఈ సృష్టి అంతా వ్యాపిస్తాయి. వ్యాపించి మన ఆలోచనల్ని పవిత్రంగా మారుస్తాయట. ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. యజ్ఞ ఫలం అలాంటిది. యజ్ఞం చేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితం వస్తుందని మన పురాణాలు నిరూపించాయి. కాబట్టి నేను ఒక యజ్ఞం చేయ తలపెట్టాను రాజా. నీవు వచ్చి నీవు నాకు ఆ యజ్ఞ విషయంలో ఒక సహాయం చేయాలి. అసలు దేవేంద్రుడు కూడా నీతో సాటిరాడు. 60,000 ముదివగ్గైన వయసులో మహారథులైనటువంటి 4 కుమారులను కన్నావే. నీలాంటి అదృష్టవంతుడు ఉంటాడా? నీకు నీవే సాటి, వేరెవరు లేరు నీకు పోటీ అన్నాడు. ఇలా విశ్వామిత్ర మహర్షి ఆశీపూర్వకంగా ప్రేమతో పలికినటువంటి ఆ మాటలకు పొంగిపోయాడు దశరథ మహారాజు. ఎంతటి వాడైనా పొగడ్తలకు పొంగిపోక తప్పదు. అలాగే ఆ రాజుగారు కూడా పొంగిపోయి విశ్వామిత్ర మహర్షిని గౌరవించి పూజించి ఉచితాసనం మీద అలంకృతిని చేసి ఇలా వేడుకుంటూ ఉన్నాడు మహర్షిని. తపసి మిన్నని రాకచే ధన్యుడనైతి తరించె నా కులము, తపసి మిన్నని రాకచే ధన్యుడనైతి తరించె నా కులము, తపసి
అంటున్నారు తాపసవర్య, ఈరోజు మీ రాక వలన మా కులము, మా వంశము, మా రాజ్యము, మా ప్రజలు మేమంతా కూడా పునీతులమయ్యాం స్వామి. మహాత్మానాం దర్శనం సుదుర్లభం అన్నారు. మహాత్ములను దర్శిస్తే చాలు మనలో ఉన్నటువంటి సకలమైనటువంటి జాడ్యాలన్నీ కూడా తొలగిపోతాయంట. అలాంటి దర్శనం వాళ్ళది. ఊరకరారు మహాత్ములని అందుకే అంటారు. ఇది మనము మన వాడుక భాషలో వ్యంగ్యంగా వాడుతున్నాం, కానీ చాలా పొరపాటది. మహాత్ములు మనల్ని ఉద్ధరించడానికే వస్తారు. వారి విలువ తెలుసుకొని వాళ్ళని గౌరవించి పూజించిన వాడే భవిష్యత్తును పొందగలుగుతాడు. కాబట్టి ఎప్పుడు మహాత్ముల పట్ల ధిక్కారం అనేది పనికిరాదు. కాబట్టి అది రఘువంశము. వారంతా కూడా ఆ వంశంలో వాళ్ళంతా కూడా పరమ పవిత్రమైన రాజులు, చాలా గొప్ప రాజులు. ఒక్కొక్క రాజుకు ఒక చరిత్ర ఉంది. శ్రీ మహావిష్ణువు నుంచి మొదలు పెడితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లవకుశుల వరకు కూడా ప్రతి రాజు గొప్పవాడే. భగీరథుడైతే స్వయంగా గంగను తీసుకొని వచ్చి తన తాత ముత్తలైనటువంటి 60,000 మంది పెద్దలను తరింపజేశాడు. కాబట్టి ఎవరైతే పితృ కార్యాన్ని సరిగ్గా నిర్వహిస్తారో వారి వంశం మాత్రమే ఉద్ధరించబడుతుంది. ఎప్పుడు మనం పితృ కార్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలా ఉద్ధరించినది రఘువంశంలో రాజులు. దిలీప మహారాజుకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అలా ఒక్కొక్క రాజుకి చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఆ రఘువంశము. అలాంటి రఘువంశంలో పుట్టినవాడు మన దశరథ మహారాజు. కాబట్టి ఏమంటున్నాడు, మీ రాక వలన ఈరోజు మా రాజ్యం పవిత్రమైపోయింది స్వామి. మా ఈ పాదం మోపడంతోనే మేము ఎంతో అదృష్టాన్ని పొందాము. మీరు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎక్కడికి వెళ్ళాడు చివరికి? నా ప్రాణమైన అన్నాడు. నా ప్రాణమైన నీకు అర్పిస్తాను స్వామి, ఏం కోరతారు కోరండి, దానం చేయడానికే ఉంది మా వంశం అన్నాడు దశరథ మహారాజు. ఇంకా చాలా రకాలుగా పొగుడుతూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షిని. విరించికిన్ మారు సృష్టిని గావించు శక్తి గల మీరు, సరి నన్ను ధన్యునింజేయ ఇటు సాయమ్ము కోరినారు. ఏమి అర్థింతురో వేగమెసెల విండు సందేహమేలా. ఏమి అర్థింతురో వేగమెసెల విండు సందేహమేలా. స్వామి చల్లకున్ వచ్చి ముంత దాచంగనగునే ఈ లీల. స్వామి మీరు ఎలాంటి వారు? విధాత సృష్టికి ప్రతి సృష్టి చేసిన వారు విశ్వామిత్ర మహర్షి. అలాంటి గొప్పవాడు. పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఎన్నో దివ్యమైనటువంటి విభూతులను సొంతం చేసుకున్నారు మీరు. ఈరోజు ఇక్కడికి వచ్చారంటే నా సహాయం కోరి రాలేదు స్వామి, మీరు కేవలం నన్ను అనుగ్రహించడానికి మాత్రమే వచ్చారు అని నేను భావిస్తున్నాను. మహాత్ములకు మన సహాయం కావాలా? వాళ్ళు లోకాన్ని ఉద్ధరించేవాళ్ళు. కాబట్టి ఈరోజు మీరు వచ్చారంటే కేవలం నన్ను అనుగ్రహించడానికి, నా మీద ఉన్న నిర్హేతుకమైనటువంటి కరుణతో వచ్చారు స్వామి అని ఇంకా పొగుడుతూ ఉన్నాడు. అప్పుడు దశరథ విశ్వామిత్ర మహర్షి అంటూ ఉన్నాడు, తప్పకుండా చెప్తాను నా కోరిక, కానీ చెప్పాక మాట తప్పకూడదు. కాదనవు కదా? అనను. అది ఎలాంటి కోరికైనా నెరవేరుస్తాను. మాట తప్పే వంశం కాదు మాది, రఘువంశం మాది అన్నాడు దశరథ మహారాజు. వెంటనే విశ్వామిత్ర మహర్షి, క్షితివల్లభ, నేను ఒక విశ్వ సంరక్షణ యాగం అనే ఒక యజ్ఞాన్ని తలపెట్టానయ్యా. దానికి ఎప్పుడు ప్రారంభించినా ఆ దుర్మార్గురాలు ఉందే తాటకి, దాని కుమారులైనటువంటి మారీచ సుబాహులు వచ్చి ఎప్పుడూ విఘ్నం చేస్తూనే ఉన్నారయ్యా. యజ్ఞము పరిసమాప్తి కావడం లేదు. కాబట్టి ఆ దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించి యజ్ఞ సంరక్షణ చేయాలి. ఆ సహాయం కోరడానికి నేను వచ్చాను ఇక్కడికి ఈరోజు. మరి మీరు గొప్ప తపశ్శక్తివంతులు కదా, ఆ రాక్షసులను శపించలేరా అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాళ్ళని శపిస్తే నా తపోశక్తి ఏమైపోతుందయ్యా, అందుకని నేను శపించలేకున్నాను.
కాబట్టి నీవు ఏం చేయాలి? సుందర రూపం శ్యామల గాత్రం కాకపక్షధరం తం పుత్రం జ్యేష్ఠం రామం దాతుమర్హసి అన్నాడు. నీ జ్యేష్ఠ కుమారుడు రాముడు ఎలాంటి వాడు? సుందర రూపుడు, శతమన్మధులైన సాటిగానటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, శ్యామల గాత్రుడు, పద్మపత్ర లోచనుడు, మహాపరాక్రమవంతుడు. ఆయన పరాక్రమం నాకు తెలుసు. కాబట్టి నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నా యజ్ఞ రక్షణకు పంపించాలి నువ్వు అనగానే విన్నాడు దశరథుడు. వెంటనే నిశ్చేష్టుడైపోయి గద్గద స్వరంతో, స్వామి తప్పకుండా పంపించాలా? పంపించి తీరాలి అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 60,000 వయసులో పుట్టినటువంటి నా జ్యేష్ఠ సంతానం శ్రీరామచంద్రుడు 16 ఏళ్ళైనా రాని ముక్కు పచ్చలారని బాలుడు స్వామి. నిశాచరులైనటువంటి రాక్షసులకు ఎన్నో మాయా విద్యలు తెలుస్తాయి, కానీ మా అబ్బాయికి అలాంటివి ఏవి రావు, వాళ్ళని ఎదుర్కోలేడు. కాబట్టి స్వామి నా మీద దయ ఉంచి నేను ఒక చిన్న కోరిక పెడతాను, తీరుస్తారా? చెప్పవన్నాడు. నా రామునికి బదులుగా, నా ప్రాణమైన నా రామునికి బదులుగా నేను ససైన్యంతో వచ్చి రాక్షస సంహారం చేసి నీ యజ్ఞరక్షణ గావిస్తాను స్వామి అనగానే విశ్వామిత్ర మహర్షి చాలా కోపోద్రిక్తుడైపోయాడు. ఎరయింత కవినయ వేల దశరథ, ఎంత నక్కవి నేను చూపించావు, నేను రాగానే ఎంత మంచిగా ఆదరించావు. ఏమన్నావు నువ్వు? నా ప్రాణమైన ఇస్తానంటావా? ఏది కోరితే అది ఇస్తా అంటావా? ఇప్పుడేమో మాట తప్పుతావా? అసలు అబద్ధాలాడేవాడు నిజంగా ఒక మగవాడేనా? నీకెలా ఉంది ఇప్పుడు? సంపదలున్నాయి, పుత్ర సంతానం కలిగింది, ఇవన్నీ ఉన్న ఆనందంలో నువ్వు పరువు ప్రతిష్ట అన్ని విలువలని మర్చిపోయి బతుకుతున్నావేమో, అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నావు. చాలు, నీ యోగ్యత ఏంటో నువ్వేంటో తెలిసిపోయింది, వచ్చిన దారిని వెళ్తాను అనుకుంటూ ఇంకొక మాట అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి. కాకుత్సాన్వయ చేసినట్టి ప్రతినల్ కాపాడుకోలేక, కాకుత్సాన్వయ చేసినట్టి ప్రతిమల్ కాపాడుకోలేక కారుణ్యము చూపుచుంటివిటూ నీతో నాకు వాదేలా, నీకీ కష్టములేలా, బాంధవానీకము గొల్వ సుఖింపుము మిథ్యా ప్రతిజ్ఞుండవై